మానవుడిని చేసిన తర్వాత మానవుడు ఆయనలాగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు అని అంటే కేవలము ఆయనను స్తుతించడం కొరకు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన రూపంలో చేశాడు, ఆయనకిలాగా చేశాడు, ఆయనకిలాగా జీవిస్తాడు అని చేశాడు. ఇక బైబిల్ అంతటిలో దేవుడు మానవుని చేసింది మొట్టమొదటి ఆదికాండ గ్రంథములోనే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటే కేవలము 3 అధ్యాయాలకు వచ్చేటప్పటికీ అప్పటికే మానవుడు దేవుడి నుండి వేరైపోవటం ప్రారంభించాడు. మానవుడు దేవుడిని ఆశించిన రీతిగా జీవించటం, ఆ మార్గంలో నుండి బయటికి రావటం ప్రారంభించాడు. ఇంకా 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ దేవుడే అంటూ ఉన్నాడు, ఈ యొక్క మానవుడు నరుల యొక్క చెడుతనము భూమి మీద విస్తరారంభించిందని చెప్పి దేవుడు 6వ అధ్యాయం నుంచే మానవుడిని పక్కన పెట్టడం ప్రారంభించాడు. నోవహు అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఎంత సువార్త ప్రకటించినా ఏమాత్రము కూడా చలించని మానవుడిని చూసి 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 ఇక అందరికీ తెలుసు, ఒక జలప్రలయం ద్వారా యొక్క ప్రపంచాన్ని ఆయన భయంకరమైన ఉగ్రతకు గురి చేసినట్లు మన అందరము కూడా చరిత్ర చదువుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క జలప్రలయం వచ్చి ఈ యొక్క ప్రపంచమంతా కూడా నాశనమైన తర్వాత ఆ యొక్క జలప్రలయంలో కేవలము నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఆ యొక్క కుటుంబం మాత్రము ఎలా రక్షించబడింది అని అంటే ఒక ఓడను తయారు చేశారు. ఆ ఓడలో వాళ్ళు సురక్షంగా ఉన్నారు. ఇంచుమించు సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఆ ఓడల నుండి బయటకు వస్తున్న సమయంలో ఆ నోవహు కుటుంబం చేసిన ఒక పని ఏంటంటే ఇక నోవహు ఆ ఓడల నుంచి వస్తున్నటువంటి ప్రతి జంతువులలో నుండి ఒక పరిశుద్ధమైనటువంటి జంతువుని తీసుకుని ఒక బలిపీఠాన్ని కట్టి బలి అర్పించినట్లు మనం చదువుతూ ఉన్నాం. ఆ యొక్క నోవహు మొట్టమొదటిగా ఆ జలప్రలయం తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ యొక్క బలిపీఠం మీద శ్రేష్టమైనటువంటి జంతువుల నుండి కొన్నిటిని తీసుకుని వచ్చి బలి అర్పించాడు. ఈ యొక్క బలి అర్పించిన వెంటనే జరిగిన ఒక ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆ యొక్క బలి అర్పణ అంగీకరించిన తర్వాత పరలోకము నుండి ఒక వాగ్దానాన్ని ఈ యొక్క భూలోకానికి పంపించాడు. ఏంటి ఆ యొక్క వాగ్దానం అని అంటే ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నటువంటి అందరూ కూడా తెరవాలని మనం చేస్తూ ఉన్నాం. అందరూ తీసారమ్మా? ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. చదువుదామా? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శాపించాను. మరొకసారి చదువుదాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శాపించాను. ప్రార్థన చేద్దాం. కృపల తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైనది శ్రేష్టమైన పరమ పవిత్రమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ ప్రజలతో కొన్ని నిమిషాలు మాట్లాడుతూ ఉండగా ప్రభు బలపరచండి నాయన. ఎత్తపడినటువంటి యొక్క మాటలను నూరంతలుగా ఆశీర్వదించి బలమైనటువంటి జీవాహారముగా మేమందరము కూడా సమృద్ధిగా తిని తృప్తి పడడానికి కృప చూపించమని యేసయ్య నామములో వచ్చిన మా పరమ తండ్రి. గట్టిగా చేపలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ కూడా యొక్క పునరుత్థాన ఆరాధన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి బావగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలకు అలాగే ప్రత్యేకించే స్త్రీల సహవాసానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు సహోదరి చెప్పినటువంటి మాటలు దేవుని యొక్క వాగ్దానము. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎలా బలపరుస్తాడో మనము విన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనగా 30% తీసుకునేటువంటి వాగ్దానము కాదు. 30% అందరూ కూడా వాగ్దానాలు తీసుకుంటున్నాం కదండి.
అవన్నీ కూడా మంచి మంచి వాగ్దానాలు ఉంటాయి. అయితే దేనికి వాగ్దానం నీ జీవితంలో నెరవేరిందా? ఇది ప్రశ్న. మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధానానికి వస్తూ ఉన్నాం. దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభువా నీవు పలానా వాగ్దానం చేసావా అని అడుగుతూ ఉంటాం. కానీ యొక్క వాగ్దానం మనం పొందుకోగలిగామా అని అంటే ఇక మధ్యాహ్న కాల సమయంలో ఆ వాగ్దానము మనం ఎలా పొందుకోవాలో కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతూ ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క నోవహు ఈ యొక్క జీవితంలో జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు జీవితంలో ఏం జరిగిందండి? ఒక జలప్రలయాన్ని చూశాడు. ఆ జలప్రలయం తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే జలప్రలయంలో ప్రపంచం అంతా కూడా అంతమైపోయిందో అప్పుడు నోవహు కుటుంబము ఓడల నుంచి బయటికి రావటం ప్రారంభించిన వెంటనే నోవహు చేసిన పని ఏంటండి? ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. ప్రియమైన సంగమా, బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పణ చేయగానే పరలోకం నుండి ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. ప్రియమైన సంగమా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానం ఏంటంటే, ఆ యొక్క వాగ్దానం గురించినటువంటి మాటలు ఏమంటున్నాయంటే, యెహోవా ఇంపైన సువాసనను నాగ్రానించి అని అంటూ ఉన్నాడు. అంటే ఆహ్వానించి, ఆస్వాదించి, ప్రియమైన సంగమా తనివి తీరా పీల్చుకుని అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంటుంది. ఆ యొక్క ఇంపైన సువాసనను దేవుడు ఏం చేశాడంటండి? ఆస్వాదించి సంతోషించిన తరువాత దేవుడు ఏం చేశాడంటే ఇమీడియట్గా పరలోకం నుండి ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఇక మీదట నరులను బట్టి ఇక భూమిని ఏమన్నాడండి? ప్రియమైన సంగమా నరులను బట్టి ఇక భూమిని శపించను. ఇది వాగ్దానం. ప్రియమైన సంగమా, అయితే ఈ యొక్క వాగ్దానము నెరవేరడానికంటే ముందు జరిగిన సంఘటనలు ఏంటి? మరి మన జీవితంలో దేవుడు ఇలాంటి వాగ్దానాలు నెరవేర్చాలి అంటే మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ప్రియమైన సంగమా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియమైన సంగమా ఇవన్నీ కూడా వాగ్దానాలే. అయితే ఆ వాగ్దానము నెరవేరాలంటే ప్రియమైన సంగమా మొట్టమొదటిగా నోవహు చేసిన పని ఏంటండి? బలిపీఠం కట్టాడు. హల్లెలూయా చెప్దాం, చప్పలు కొడదాం. ప్రియమైన సంగమా ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికంటే ముందు చేసిన పని బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద బలి అర్పణ జరిగింది. ప్రియమైన సంగమా, అయితే ఈ యొక్క కడవరి దినములో వాగ్దానం నెరవేరాలంటే ఇప్పుడు మనము కూడా బలిపీఠం మీద ఏమి అర్పించాలి? బలి అర్పించాలి. బలియాగాని కోరుకుంటూ ఉన్నాడా దేవుడు? చెప్పాలి. ప్రియమైన సంగమా యెషయా గ్రంథంలో అంటాడు, మీరు అర్పించే బలి అర్పణ నాకు ఇష్టము లేదని అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మరి కడవరి దినములో బలి అర్పణ దేవుడు అంగీకరించాడా? మరి ఎలా మనం అర్పించాలి? బలి అర్పణ అర్పిస్తేనే కానీ వాగ్దానం రాదే. బలి అర్పణ ద్వారా దేవుడు ఏం చేశాడండి? ఆ యొక్క ఇంపైన సువాసన ఆయన నాగ్రానించి ఆస్వాదించి ఆ తర్వాత వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. మరి మన యొక్క జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే మనం అర్పించవలసిన బలి అర్పణ ఏంటి? ఈ యొక్క దహన బలి గురించి మనం కొన్ని విషయాలు యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుందాం. ప్రియమైన సంగమా లేవియకాండ గ్రంథంలోకి వెళితే ఈ యొక్క బలి అర్పణ గురించి ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. లేవియకాండ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవునిలో నుండి కానీ నిర్దోషమైనటువంటి మగదానిని తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. చదువుదాం. అతడు దహన బలి అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలి అర్పించే విధానాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దహన బలి అర్పించకపోతే వాగ్దానము లేదు, ఇది జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన సంగమా వాగ్దానాలు ఊరికినే రావు. ఏ వాగ్దానము కూడా దేవుడు నేను ఊరికినే చేస్తానని మనకు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చెప్పినట్లు చరిత్ర మనకు తెలియచేయట్లేదు. ఒక వాగ్దానం ఉన్నదంటే ఆ యొక్క వాగ్దానానికంటే ముందు ఏదో ఉంది, అది చేయాలి మనము.
అది చేస్తేనే కానీ దేవుడు వాగ్దానాన్ని ఇవ్వడనేది మనం జాగ్రత్తగా గమనించాలి. మీకు అందరికీ తెలుసు కదా ప్రియమైన సంగమా, మనకు బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాం? ప్రభువా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చావు, నన్ను స్వస్థపరచు అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. అవును, కరెక్టే, వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం కంటే ముందు ఏం సెలవిచ్చాడండి? ఏం చెప్పాలి? ఏం చేయమన్నాడు? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే వాక్యం ఒకసారి చదువుదామా? చదవండి. నిర్గమకాండ గ్రంథము, ప్రియమైన దేవుని సంగమా, నిర్గమకాండ గ్రంథము 15వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అమ్మ ఏం చెప్పమంటున్నాడండి? నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వినడానికి వీల్లేదు. ఆయన దృష్టికి నీతిగా, నిజాయితీగా, న్యాయంగా జీవించాలి. అన్యాయంగా జీవించడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల రానివ్వను, అప్పుడు స్వస్థపరుస్తాను. ఎప్పుడు స్వస్థపరుస్తాడమ్మా? ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆజ్ఞలను అనుసరించి నడవాలి, న్యాయముగా ఉండాలి. ఆ తర్వాత చెప్పిన వాగ్దానం ఏంటంటే, అప్పుడు నీకు ఏదైనా వ్యాధి వచ్చితే నాకు ప్రార్థన చే, నీకు స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అయితే మనం ముందు చదవం, ముందు వాటిని చేయం మనం, కానీ వెనకాల ఉన్నటువంటి వాగ్దానాన్ని పట్టుకుని మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ నోవహు దినములో జరిగిన సంఘటన ఏంటంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించాను. ఇది వాగ్దానం. అయితే ఆ వాగ్దానానికంటే ముందు జరిగిన సంఘటన బలి అర్పణ జరిగింది. ప్రియమైన సంగమా, ఈ కడవరి దినములలో కూడా నీ జీవితంలో ఏదైనా కార్యాన్ని దేవుడు చేయాలని నీవు ఆశపడుతూ ఉంటే బలి అర్పణ జరగవలసిందే. బలి అర్పణ జరగకుండా దేవుని సన్నిధానంలో నీవు ఏ కార్యాన్ని కూడా పొందుకోలేవని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క దహన బలి అర్పించే విధానాన్ని లేవియకాండ గ్రంథంలో మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటంటున్నాడంటే, ఒక నిర్దోషమైనటువంటి గొర్రెను కానీ, మేకను కానీ, దూడను కానీ తీసుకొచ్చిన తరువాత దానిని పాప ప్రాయశ్చిత్త పరిహారార్థ బలిగా ఏం చేయాలంటండి? యాజకుడు వధించాలి, అంటే నరకాలి. ఏమన్నాడండి? నరికి వేయబడాలి. ఆ యొక్క బలి పశువు నరికి వేయబడితేనే కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోలేం. అర్థమవుతుందా మీకు? ప్రియమైన సంగమా, ఇప్పుడు అర్పించవలసిన బలి పశువు ఎవరు అనంటే, కోడి దూడలను కానీ, మేకలను కానీ, కోడిని కానీ దేవుడు కోరుకోవట్లేదు. బలి అర్పణగా అర్పించవలసిన బలి పశువు నువ్వు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమే బలి పశువుగా మారాలి. మనమే బలి పశువుగా మారిన తరువాత ఈ యొక్క బలి పశువును యాజకుడు ఏం చేయాలంటండి? వధించాలి. వధించడం అంటే నరకాలి. ప్రియమైన సంగమా, అయితే మనం బలి పశువు అయితే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు నరకబడాలి. హల్లెలూయా. ఖండించబడాలి, వధించబడాలి. ప్రియమైన సంగమా, ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోవాలన్నమాట అండి. ప్రియమైన సంగమా, మనం చచ్చిపోయామా? ఇంకా బ్రతుకున్నామా? ఆలోచన చేయండి. వధించడము అంటే పీకి నుండి మొండాన్ని వేరు చేశాడు అక్కడ యాజకుడు. ప్రియమైన సంగమా, ఈ యొక్క మొండము పీకి వేరు చేయబడటం అంటే అర్థం ఏంటనంటే, ఈ యొక్క ముఖ్యంగా ఆలోచన చేస్తూ ఉంటే మన తలలో ఉన్నటువంటి ప్రధానమైన భాగ్యాలు ఏంటండి? కళ్ళు, చెవి, ముక్కు, నోరు, ఇవి వధించబడాలి. నరకబడడం అంటే ముందుగా కత్తెటేసుకుని నరికేసుకోమని కాదు, అంటే మార్పు రావాలి. ప్రియమైన సంగమా, ప్రధానమైన భాగాల్లో కళ్ళును మనం పరిశీలన చేస్తూ ఉంటే మానవుడు పాపం చేయడానికి ప్రధానమైన కారణము ఈ కళ్ళే. అవునా కదా? మనం కంటితో చూసిన తర్వాత మానవుడు దానిని ఆశ్రయించి పాపం చేస్తూ ఉన్నాడు. మరి నీ చూపు ఎలా ఉంటూ ఉంది? చాలా రకాల చూపులు ఉంటాయి. దొంగ చూపు చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూపు చూసేవాళ్ళు ఉంటారు, నేల చూపు చూసేవాళ్ళు ఉంటారు. ఇంకా మీకు తెలిసిన చూపులు చెప్పండి. మోహపు చూపు చూసేవారు ఉంటారు. అవునా కాదా? అంటే బలి అర్పణలో ఉన్న ప్రధానమైన భాగం ఏంటంటే, ఖండించబడాలంటే ముందుగా చూపు ఖండించబడాలి. అవునా కదా? ప్రియమైన సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఒకవేళ లోకానుసారమైన చూపు ఉంటే ఆ చూపు
నరక వేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమంటాడండి? నీ కన్ను నీవు అభ్యంతరపరిచిన ఎడలా ఏం చేయమన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? పౌలు గారు కూడా కాదు, యేసు ప్రభువారు ఏమన్నాడండి? పేరుకి కోసేమన్నాడు, అంతే. నరికేమన్నాడు లేదా? నరికి వేయబడాలి ప్రియమైన సంగమా. అంటే నీవు చూసే విధానంలో మార్పు రావాలి ప్రియమైన సంగమా. ఈ లోకానుసరమైన చూపు దేవునికి ఇష్టమైనది కాదు. బలి అర్పణలో మొట్టమొదటి అంశం ఏంటంటే చూపు మారాలి. రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు నోరు, నాలుక. ఈ చిన్న నాలుక అంటండి ఏమంటాడండి యాకోబు పత్రికలో? నాలుక చిన్న అవయవమైనను అడివంతా కూడా ఏం చేస్తుంది అంటండి? తగలబెట్టేస్తుంది అంటండి. ఒక చిన్న మాట వదిలేస్తాం మనం, అంతే. కొంపలు తగిలడిపోయిన రోజులు ఉన్నాయి. మేము కోయిట నుంచి వచ్చాము. అక్కడ చిన్న మాట ఎవరైనా అంటే ఇండియాలో కొన్ని కుటుంబాలు ఇడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అది నాలుక చిన్నదే, కానీ మాట్లాడిన మాట చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీ స్వభావం ఎలా ఉంటూ ఉంది, నీ మాట ఎలా ఉంటూ ఉంది ప్రియమైన సంగమా. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నాలుకని ఎవడో కూడా సదును చేయలేరు, కానీ అది సదును చేయబడాలంటే నరికి వేయబడాలి, వధించబడాలి. ఇప్పుడు బలిపశువు ఎవరు? మనమే బలిపశువు అయితే మనము ఖండించబడాలి. నరికి వేయబడాలంటే చూపు ఖండించబడాలి మొట్టమొదటిగా. ప్రియమైన సంగమా, మనం చూసేది ఏం చూస్తూ ఉన్నాం? ఈరోజు మొబైల్ అనేది బహు భయంకర పాప స్థితిలోకి నడిపించి వేస్తుంది ప్రతి మానవుడిని. ప్రియమైన సంగమా, మొబైల్లో చూస్తున్నాం. ఏం చూస్తున్నా? పేరుకు మాత్రమే కాసేపు వాక్యం చూస్తూ ఉంటాం, ఇంకా అక్కడి నుంచి లోకానుసారమైనవే. ఈరోజు ఆలోచన చేయండి, చూపు నరకబడిందా? రెండవదిగా నాలిక నరకబడాలి. ఎందుకో తెలుసా? ఈ నాలిక మంచిది కాదు, ఏం మాట్లాడుతుందో తెలియదు ప్రియమైన సంగమా. ఒక్కసారి ఏదైనా ఒక చిన్న విషయం మాట్లాడితే అనేక రకాల కొన్ని సంవత్సరాలు తగులడిపోయినటువంటి రోజులు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఎవరై ఏదైనా అన్నట్లయితే ఇప్పటికీ కూడా మాట్లాడిన పరిస్థితి మనలో అనేక మందికి కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? ఒక చిన్న మాట ప్రియమైన సంగమా. యాకోబు అందుకని ఆ విధంగా రాస్తూ ఉన్నాడు, నాలిక చిన్న అవయవమైన కానీ అడవిని అంతటిని కూడా తగలబెట్టేస్తుంది కనుక నీ నాలిక జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. విస్తారంగా మాట్లాడుతున్నావేమో, చూడకుండా చూస్తున్నావేమో, వినకూడదు వింటున్నావేమో. రెండోదిగా ప్రధానమైనది ఈ చెవులు కూడా ప్రధానమైనవే. పీకి ఖండించాలంటే ముందు చూపు ఖండించబడాలి, నాలుక ఖండించబడాలి. మూడవదిగా ఈ యొక్క చెవులు కూడా ఖండించబడాలి. ఎందుకో తెలుసా? చెవులు అంటండి దురద చెవులు అంటాడు పౌలు గారు 2వ తిమోతి రాసిన పత్రిక. ఒకసారి చదువుదాం. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎందుకనగా జనులు ఏం బోధన సహించరండి? మంచి మాటలు పనికిరావు మనకి, వై వినయం మనము. ఏమి వింటాం మనము? దురద చెవులు గలవాలి. ఎంతసేపు పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, ఈ చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం. చర్చకు వచ్చిన కొంచెంసేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాం. ఏమే నిన్న వాళ్ళిద్దరు గొడవ పడ్డారంట, ఏమైంది? ఈ కూసేపుల్లో తెలిసేసుకోవాలి మళ్ళీ మనం. రాత్రి ఎవరైనా పక్కింట్లో భార్య భర్తలు గొడవ పడ్డారనుకో, ఊరంతా కూడా ఫోన్ చేసి చెప్పేయాలి మనం. వాళ్ళు దెబ్బలు ఆడుకున్నారు, రాత్రే మొగుడు పిల్లలు కొట్టేసుకున్నారే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మేము విన్నాము అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్తాం మనం. చిన్న ప్రశ్న అంతే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అంటే మొన్నటారం ఈ వారం నీకు ఎలా నేను చెప్పాను కాబట్టి ఎవరికైనా చెప్తారేమో. మొన్నటారం మీ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం మీ ఫ్రెండ్స్తో ఫోన్ చేసి ఈరోజు మా పాస్టర్ గారు చక్కటి విషయాలు చెప్పారని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాం మనం. ఎలా ఆధారం కదా ఏం స్పెషల్ ఉండవు ఈ మాట్లాడుకుంటాం. కానీ ఎందుకంటే ఈ చెవులు ఎలాంటివి అన్నాడండి పౌలు గారు? దురద వచ్చేస్తాయి మనకి. ఆ మాటలు వింటేనే కానీ శాంతించవి. అయితే దహన బలి అర్పణలో జరిగేటువంటి శ్రేష్టమైన కార్యక్రమం ఏంటంటే వధించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ చెవులు కూడా వినే దాంట్లో మార్పు రావాలి. ఎంతసేపు ఆ విషయాల కోసమే కాదు మనం. అదేంటి పాస్టర్ గారు నేను తెల్లారులైతే వాక్యం తప్ప మేమేనండి, వాక్యం వింటాం మనం. అదే చెబుతూ అవి కూడా వింటూ ఉంటాం.
అందుకని మీకు ఎక్కడైనా 3 కోతులు కనిపిస్తూ ఉంటాయి గాంధీ గారి విగ్రహం కింద. ఒకటేమో చెవి మూసుకుంటారు, ఒకటేమో నోరు మూసుకుంటారు, ఒక కోతేమో కళ్ళు మూసుకుంటారు. చూసారు మీరు? అంటే చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. ఈ 3 వాటిని 3 కోతులను పెట్టి ఉంచుతారు ప్రియమైన సంగమా. క్రైస్తవుడు కూడా అంతే. చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు. మనం చేసేవి అవును కదా? ఎంత ఆనందంగా ఉంటుందో చెడు వింటుంటే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది స్టోరీలు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, దహన బలి అర్పణలుగా మనం అర్పించబడిన తర్వాత వీటికి దూరంగా ఉండాలి. నీ పీకి నరకవేయబడాలి. బలి పశువు యొక్క పీకి నరకవేయబడింది. అక్కడ నీ పీకి నరికివేయబడిందా? నరికివేయబడటం అంటే మార్పు రావటమే. నీ మాట మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ వినేది మారిపోవాలి. మొన్న ఒక ఆవిడ పాట పాడుతుంది, నా స్టైల్ మారిందా? ప్రియమైన సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు మార్పు చెందాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదే దహన బలి పశువు యొక్క మొట్టమొదటి లక్షణం. ప్రియమైన సంగమా, ఎప్పుడైతే యాజకుడు ఆ దహన బలి పశువుగా తీసుకొచ్చినట్టు ఆ పశువును వధించాడో, వధించడం అంటే అర్థం ఏంటని ఇప్పుడు దాకా చెప్పాను. చూపు మారాలి, మాట మారాలి, వినేది మారాలి. ఈ 3 ప్రధానము క్రైస్తవునికి. ఎందుకంటే ఏది పడితే అది చూడడానికి వీల్లేదు, ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ఖైదీనైనటువంటి నేను అంటాడు. అవునా కదా అండి? క్రీస్తు ఖైదీ అంటే అర్థం ఏంటో తెలుసా? బందీ. క్రీస్తులో బంధించబడ్డాను. ఖైదీ. పోలీసు వాళ్ళు ఖైదీని ఎక్కడ పెడతారండి? జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత, ఒక చిన్న గదిలో పెట్టిన తర్వాత వాడికి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఉంటాయా? ఖైదీ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంతో సంబంధాలు ఉండడానికి వీల్లేదు. నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు పౌలు గారు. రెండవదిగా చూస్తున్నప్పుడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అంటున్నాడు. అంటే క్రీస్తు ఖైదీ అయిపోవాలి మనము కూడా. అంటే ఖైదీకి ప్రపంచంతో సంబంధాలు ఉండడానికి వీల్లేదు. అంటే ఏది మడితే అది చేయడానికి వీల్లేదు. స్వతంత్రం ఉండదు క్రైస్తవుడికి. స్వతంత్రం ఉందండి మనకి. అదేంటండి, నేను క్రైస్తవుని అయితే మాత్రము స్వతంత్ర భారత పౌరుని అంటున్నావేమో. స్వతంత్రం ఉండడానికి వీలేదు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత బందీ అయిపోవాలి. కొన్ని చేయకూడదు, కొన్ని చూడకూడదు, కొన్ని చోట్లకి వెళ్ళకూడదు. అంతే. ఒక గీత గీసేసుకోవాలి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రామాయణం తెలుసు కదా. రామాయణం ఎందుకు జరిగింది యుద్ధం? సీత బయటికి వెళ్ళకుండా ఒక గీత గీశారు. అవునే కదా? ఎవరు గీశారు? లక్ష్మణుడు గీశాడు. ఆ గీతలో ఉంటే బాగానే ఉండు సీతమ్మ. అవునే? గీత దాటి బయటికి వెళ్ళిన తర్వాతే రావణాసురుడు ఎత్తుకుపోయాడు. క్రైస్తవుడు కూడా అంతే. దేవుని యొక్క వాక్యము చేత నీవు నడపబడాలి. క్రీస్తుకు బందీ అయిపోవాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి గీత బయటకు దాటి వెళ్ళావనుకో, రావణాసురుడు వస్తాడు. ఎవడు? సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతాడు. అప్పుడు జరిగే యుద్ధాలు ప్రియమైన సంగమా. నీ జీవితంలో కూడా అనేక సార్లు దేవునితో దూరం అయిపోతున్నావేమో. ఎందుకు తెలుసా? కేవలము వాక్యం అనేటువంటి గీతను దాటి బయటికి వెళుతూ ఉంటే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, దహన బలి అర్పణ జరిగితేనే కానీ దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరదు. ప్రియమైన సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క దహన బలి పశువును వధించాడో, వధించిన తర్వాత యాజకుడు చేసిన పని ఒకసారి చదువుదాం. లేవియ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. అతడు దహన బలి పశువుగా అర్పించు పశువు తల మీద చెయ్యి వేసి అతడు అంగీకరించబడిన తర్వాత అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకుడు అయిన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠము చుట్టూ ఆ రక్తమును, బలిపీఠం ఇదే బలిపీఠం అనుకుందాం, బలిపీఠము చుట్టూ ఏం చేశాడంటే అహరోను కొడుకులు బలి అర్పించినటువంటి ఆ గోవును వధించిన తర్వాత దాని రక్తాన్ని తెచ్చి బలిపీఠము చుట్టూ ప్రోక్షించారు. ఆమె ఇప్పుడు నరకబడ్డావు నువ్వు. మారిందా? నీ చూపు మారలేదా? మారిందన్నటువంటి వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిందాం. మారిపోయినండి ఈ రోజు నుంచి.
చూడకూడదు చూడండి అన్నటువంటి వారు దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇంకా కొన్ని చేతులు పైకి లేగలేదు అంటే ఇంకా చూస్తారా మీరు? మాట్లాడకూడదండి, మాట్లాడమండి మేము ఇంకా అన్నటువంటి వారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. వధించబడ్డారు, నరికివేయబడింది, మీ పీకి నరికివేశారు. అంటే నీ చూపు చచ్చిపోయింది లోకానుసారంగా, నీ మాట చచ్చిపోయింది లోకానుసారంగా, మీ చెవులు చచ్చిపోయినాయి లోకానుసారంగా. ప్రియమైన సంగమా, అయితే చనిపోయిన తర్వాత అనగా పీకి నరికివేయబడిన తర్వాత రక్తాన్ని బలిపీఠం దగ్గర ప్రోక్షించారంటండి. ప్రియమైన సంగమా, మరి మన యొక్క రక్తము బలిపీఠం దగ్గర ప్రోక్షించబడాలి. ఏంటి ఆ రక్తము? రక్తం అనగా ప్రాణము, ప్రాణము అనగా రక్తము. మన ప్రాణాన్ని బలిపీఠము అనగా దేవుని సన్నిధానంలో మన ప్రాణాన్ని కొమ్మరించేయాలి. హల్లెలూయా చెప్దాం. మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సంగమా, నీ రక్తము అనగా నీ ప్రాణము, నీ హృదయాన్ని దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకోవటమే బలిపీఠము దగ్గర రక్తాన్ని ప్రోక్షించడము. ప్రియమైన సంగమా, ఆ యొక్క వధించబడిన ఆ యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని వాళ్ళు ఏం చేశారండి? యాజకులు బలిపీఠము దగ్గర ప్రోక్షించిన రీతిగానే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నా, నా బ్రతుకులో మార్పు కోరుకుంటున్నాను, నేను వధించబడ్డాను, నేను చచ్చిపోయాను అని దేవునికి సమర్పణ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని ఆయన బలిపీఠము దగ్గర సరెండర్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక రక్తాన్ని ఏం చేశారండి వాళ్ళు? రక్తము తెచ్చి ప్రత్యక్షము గుడారం ఎదుట బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించబడిను. అప్పుడు ఆ పశు చర్మాన్ని ఏం చేశాడంటండి? ఒలిసేశాడు. ఆగమ్మా, ప్రియమైన సంగమా, ముందుగా వధించాడు యాజకుడు. వధించిన తర్వాత రక్తాన్ని బలిపీఠం దగ్గర ప్రోక్షించాడు. మూడవదిగా ఆ బలి పశువును ఒలిచేశాడు. చర్మాన్ని తోలు తీసేయారు అంటారు కదా, మనం తోలు తీసేయాలి. ఎందుకు తెలుసా? మనము కూడా నరకబడిన తర్వాత మన తోలు కూడా తీసేయాలి. ఎందుకు తెలుసా? అపవిత్రమైపోయింది. ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని పాపాలు చేశామో ఈ శరీరాన్ని శుద్ధీకరించుకోవాలి. ప్రియమైన సంగమా, పవిత్రపరచుకోవాలి. అపవిత్రమైనది దేవునికి ఇష్టము కానే కాదు. ప్రియమైన సంగమా, అపవిత్రమైన హృదయము దేవుడు కోరుకోవట్లేదు. ప్రియమైన సంగమా, దేవునికి పవిత్రమైనది కావాలి. పవిత్రమైన బలి పశువుగా నీవు మారాలి. ఈ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరము దేవుని ఆలయము. ప్రియమైన సంగమా, దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే బలి పశువును వధించాడో, ఆ రక్తాన్ని ప్రోక్షించిన తరువాత ఆ యొక్క బలి పశువు యొక్క శరీరాన్ని ఒలిచేశాడు. మన యొక్క పాపముతో నింపబడిన యొక్క శరీరాన్ని మనము శుద్ధీకరించుకుని ఒలిచేసుకుని దేవుని కొరకు పరమ పవిత్రంగా నిలబడవలసినటువంటి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే బలి పశువును ఆ యొక్క శరీరం నుండి ఆ యొక్క శరీరాన్ని ఒలిచేశాడో, తర్వాత దాని అవయవములను విడదీసి యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి పేర్చవలెను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను దాని అంత్రములను కాలను నీళ్లతో కడవన అంత్రములనగా పేగులు కూడా శుభ్రపరచాలంటే ప్రియమైన సంగమా. అవును, మనం పైన శుద్ధీకరించుకుంటే కాదు, లోన కూడా చెప్పాలి. మనం పైకి బాగా కనిపించడం కాదు, లోన కూడా పవిత్రపరచుకోవాలి. ప్రియమైన సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హృదయ శుద్ధీకరణ జరగాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంతరములను కాలను నీళ్లతో కడిగిన తరువాత అప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దానినంతటిని బలిపీఠం మీద దహించవలెను. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలి పశువును నరికాడి ముందు యాజకుడు ఏం చేశాడండి? వధించాడు. వధించడం అంటే అర్థం ఏం చెప్పాను? మనం కూడా వధించబడాలి, నరకబడాలి అనగా చచ్చిపోవాలి. చాలామంది చింత చచ్చినా అంటే క్రైస్తవుడు చచ్చిపోవాలి లోకం విషయంలో.
ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంటుంది, నీవు ఏ ప్రవర్తిస్తూ ఉన్నావు, ఈ లోకంలో ఎలా జీవించగలుగుతూ ఉన్నావు. నీ స్థితి మారిన తరువాత, నీ ప్రాణాన్ని బలిపీఠం దగ్గర ప్రోక్షించిన తరువాత, నీ శరీరాన్ని శుభ్రపరచుకున్న తరువాత, మిగిలిన శరీరం అంతా కూడా ఆ యొక్క యాజకుడు ఏం చేశాడండి, బలిపీఠం మీద పెట్టి దహించి వేశాడు, కాల్చేశాడు. ఏం చేశాడండి అంటే నరికేయడంతో దహన బలి అయిపోలేదు. దహన బలి ఎప్పుడు పరిపూర్ణమైందో తెలుసా? ఆ బలి పశువు మొత్తాన్ని ఆ బలిపీఠం పెట్టి అగ్ని చేత దహించి వేశాడు. బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదలో నుంచి ఏమొచ్చిందండి? యెహోవాకు ఇంపైన సువాసన వెళ్ళిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు బలిపీఠం కట్టి పవిత్రమైన జంతువులను బలి అర్పించిన తర్వాత ఇంపైన సువాసన ఎప్పుడు వచ్చింది? కాల్చివేయబడిన తర్వాత. బూడిద కంపు వస్తుందండి, సువాసన వస్తుందా? బూడిద కంపు మనం అంగీకరిస్తామా? దేవుడు అంటున్నాడండి, ఇంపైన సువాసన వచ్చింది అంటున్నాడు. ఆ బూడిదలో నుంచి ఇంపైన సువాసన వెదజల్లిన తర్వాత మనం చదివిన మాట, ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించని. ఇది వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో నుండి ఇప్పుడు ఏ వాసన రావాలి? ఇంపైన సువాసన రావాలంటే దహన బలిపీఠం మీద దహించి వేయబడాలి, కాల్చి వేయబడాలి. ప్రేమ సంగమా, కాల్చి వేయబడిన తరువాత దాని అర్థం ఏంటి? కాల్చి వేసిన తర్వాత బూడిద మిగిలింది. అక్కడ బూడిద కావాలి దేవునికి, బూడిదైపోవాలి నువ్వు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక లేవీయుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువుతుంటే, గొర్రెని కానీ మేకను కానీ పశువుని కానీ అంటూ ఉన్నాడు. బలిపీఠం మీద బలి అర్పించేసిన తర్వాత బూడిదైపోయిన తర్వాత అది దేనిది చెప్తాం మనము? గొర్రెదా, మేకదా, ఎద్దుదా? మనకు తెలియదు. అంటే సమానత్వం. ప్రియమైన సంగమా, సంఘంలో సమానత్వం ఉందా? హెచ్చు తగ్గులు ఉన్నాయా? ఈరోజు ప్రియమైన సంగమా, ఇండియాలో అనేక చోట్ల కులానికి ఒక సంఘం అయిపోయింది. అవునా కదండి? ఇది ఉండడానికి వీల్లేదు. మానవునికి, క్రైస్తవునికి కులం ఉండడానికి వీల్లేదు, హెచ్చు తగ్గులు ఉండడానికి వీల్లేదు. మనం అందరం కూడా సమానమే. ప్రియమైన సంగమా, ఒకరు కూర్చున్న తర్వాత వెనకాల ఇంకొకరు కూర్చోరు. ఒకరు పాట పాడితే రెండోసారి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు వచ్చి పాట పాడరు. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సంగమా, జాగ్రత్త. నీ పరిస్థితి ఎలా ఉంటూ ఉంది? ఒకరు బైబిల్ చదివితే మళ్ళా ఇంకొకరు బైబిల్ చదవరు. పాస్టర్ గారు ఒకరి ఇంటికి వెళ్తే ముందు వెళ్తే రెండో వాళ్ళు పక్కన వాళ్ళు ముందు దాని ఇంటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రావద్దు అన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవును ప్రియమైన సంగమా, ఇదంతా ఎప్పుడు అంటారంటే బలి అర్పణ జరగలేదని మనం అర్థం చేసుకోవాలి. దహించి వేయబడలేదని అర్థం చేసుకోవాలి. నీవు దహించి వేయబడితే ఈ తమ బాధలు ఏమీ ఉండడానికి వీల్లేదు. ప్రియమైన సంగమా, వాక్యము నా మాట అగ్ని వంటిది అంటున్నాడు. ప్రియమైన సంగమా, అగ్ని చేత నీవు దహించి వేయబడలేక మధ్యాహ్న కాల సమయంలో అప్పుడు ఇంపైన సువాసన దేవుని అంగీకరించి నీ జీవితంలో మేలు చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఒక జాలరి చేప పట్టుకున్నాడు అంటండి. ఏం పట్టుకున్నాడండి? ఒక మంచి చేప దొరికింది అంటండి అతనికి. ఆ చేపరాన్ని తింటామండి మనము. ఏం చేయాలి? మనం ముందుగా శుభ్రంగా కూర వండాలి. కూర వండిన తర్వాత లొట్టలేసుకుంటూ తింటాం. అయితే ఆ చేప బ్రతికున్నంతసేపు కూడా ఏం వాసన వస్తుంది? నీసుకొని పోతుంది. ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితం అంతే. చాలామంది జీవితాల్లో ఇంకా నీసుకొంపు కొట్టే వాళ్ళు ఏమంటున్నారు? జాగ్రత్త. లోకపు ఆశలు, లోకపు తలంపులు, కంపు కొట్టే స్వభావము, వీటిని దేవుడు కోరుకోవట్లేదు. ఆ చేప కంపు పోవాలంటే ముందుగా మనం ఏం చేస్తామంటే కొనుక్కు తెచ్చిన తర్వాత బతుకున్న చేప అయినా సరే చంపబడాలి, నరకబడాలి. ఆ చేప చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తామండి? బండకేసి ఏం చేస్తారు మీరు ఆడోళ్ళు? శుభ్రంగా తోముతారు. తోముతూ ఉంటే రక్తాలు వచ్చేస్తాయి. హాయిగా ఉంటుంది ఆ చేపకి. భలే ఉందంటది ఆ చేప. బాబోయ్ రక్తాలు వచ్చేస్తున్నాయి. అవును కదా? విశ్వాసి కూడా చేపతో సమానమైతే దైవ సేవకులు చెప్పే వాక్యము బండకేసి రుద్దుతూ ఉంటే చాలామందికి నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగిన ఏం చేస్తారు? మళ్ళా వారు కనిపించారు. ఈ పాష గారు బొత్తుగా నా కోసమే చెప్పాడు,
మానేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. బండ కేసు రుద్దుతూ ఉంటాడు దైవ సేవకుడు. ఎందుకు? నీసుకొని పోవడం కోసమే. నిన్ను నీలాగా ఉంచేసాడనుకో నీసుకొని కొడతావు. అయితే బండకేసి రుద్దిన తరువాత ముక్కలుగా నరకబయబడాలి, ముక్కలు కొయ్యాలి. చేపలాగా ఉండేసుకుంటాం మనం, ముక్కలు కోసుకుంటాం. ముక్కలు కోయబడాలి, నరికి వేయబడాలి. విశ్వాసి కూడా ప్రియమైన సంగమా నీసుకొంపు పోవాలంటే బండకేసి రుద్దాలి, ముక్కలు కోయబడాలి. ఆ తర్వాత దాకలో ఏం చేస్తామండి? ఉప్పు కారం వేస్తుంటే మంట వచ్చేస్తుంటుంది. ప్రియమైన సంగం ఉప్పు కారం మసాలా వేసి పొయ్యి మీద ఎట్టిన తర్వాత కింద ఏం పెడతారు? మంట ఎడుతూ ఉంటే కింద మంట కాగుతూ ఉంటే పైనుంచి వస్తుంది అప్పుడు ఇంపైన సువాసన. ఆమేన్. మసాలా వాసన ఎప్పుడు వస్తుందండి? కింద నుంచి ఉడుకుతూ ఉంటే పైనుంచి వస్తుంది వాసన. మనము మంటకి తట్టుకోవాలి. నా వాక్యమే అగ్ని అంటూ ఉన్నాడు ప్రియమైన సంగమా. కాల్చి వేస్తుంది తప్ప ఆయింట్మెంట్ రాస్తుంది అన్నాడు అండి వాక్యం. లేదు ప్రియమైన సంగమా, ఈరోజు నొప్పి కలిగిందని భరించకుండా మనం ఉంటే మనలో ఇంకా నీసుకొంప అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దాక కింద మంట పెడుతూ ఉంటే పైనుంచి సువాసన గమ్ముతుంటే అబ్బా ఏం చేపలరా బాబు మంచి సువాసన వస్తుందని మనం ఎలాగా లొట్ట వేసుకుని తింటూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇంపైన సువాసన నీ జీవితంలో ఆ విధంగా పైకి వస్తూ ఉంటే నీ బ్రతుకులో ఇలాంటి పరిస్థితిని దేవుడు అంగీకరించగలిగితే పరలోకము నుండి ఏం పంపిస్తాడండి? వాగ్దానాన్ని పంపిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతూ ఉంటాడు. నీవేదైతే కావాలనుకుంటున్నావేమో, నీవేదైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీకు అంగీకరించి నీకు ఇవ్వాలి అంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నరికివేయబడాలి నీ జీవితం. ప్రియమైన సంగమా, నరికివేయబడ్డావా? వధించబడ్డావా? చూపు మారిందా? మాట మారిందా? పడక మారిందా? నడక మారిందా? స్వభావం మారిందా? శుద్ధీకరించుకున్నావా? నీలో నుండి ఇంపైన సువాసన రాగలుగుతూ ఉందా? బూడిదైపోయావా? ఇంకా బూడిదవలేకపోతే ఈరోజు ఆలోచన చేయి. మనమందరం కూడా క్రైస్తవుల్లో సహోదరులమే. ప్రియమైన సంగమా, ఈరోజు పాపపు స్థితిని, లోకపు స్థితిని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి బలి పశువుగా చూడాలనుకుంటూ ఉన్నాడు. నీవు శ్రేష్టమైన బలి పశువుగా అంగీకరించాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే, నిన్ను ఒక తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే దయచేసి అందరూ కూడా మోకరిందాం. ప్రియమైన సంగమా, ఎవరు కూడా లేచి నిలబడద్దు. ప్రతి ఒక్కరు మీరున్న స్థలాల్లో కొన్ని నిమిషాలు మోకరిందాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు అంగీకరించే బలి పశువుగా నిన్ను మార్చుకో. అందరూ కూడా సంఘ పెద్దలు అందరూ కూడా మోకరిందాం. ప్రియమైన సంగమా, చిన్నలు పెద్దలు అందరూ కూడా 1-2 నిమిషాలు మాత్రమే మొక్కాల అనుభవంలోనికి వెళ్దాం. ప్రియమైన సంగమా, దేవా నేను పాపిని. ఎందుకో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఎవరూ కూడా పరిశుద్ధులం కాదు. ప్రియ సహోదరి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. దహన బలి పశువుగా నీవు దేవునికి అంగీకారం యోగ్యమైనటువంటి పశువుగా నీవు ఉంటే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంపైన సువాసనగా మారాలి. హల్లెలూయా, స్తోత్రం. రెండోసారి ఆకాశం వైపు చాపుదాం. 2 నిమిషాలు దేవునితో మాట్లాడదాం. ప్రియమైన సంగమా, దేవుడు మాట్లాడితే నీ యొక్క మాటలు అంగీకరించే దేవుడు. ప్రియమైన సంగమా, ఈరోజు ఒక మంచి వాగ్దానం నీ జీవితంలో దేవుడు నీకు పంపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వ్యాధుల, బాధల, కష్టాల, కన్నీళ్ళ నీ బ్రతుకులో సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం లేదా? దేవా నన్ను క్షమించని అడుగుదాం. ఈరోజు ఒక దహన బలి పశువుగా నిన్ను నీవు వధించబడడానికి ఇష్టపడుతూ ఉంటే యేసయ్య నన్ను క్షమించు ప్రభు అని అడుగుదాం. యేసయ్య ఒక మంచి వాగ్దానాన్ని, మంచి దీవెనను నీ కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడదాం ప్రియ సహోదరి, ఇది మాట్లాడే సమయము. దేవుడు అంగీకరించే సమయము. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా,
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. చెడును నీ దేహము, పాపములోనే ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ప్రియ సహోదరి, ప్రియ యవ్వన బిడలారా, నీ జీవితం ఎలా ఉంటూ ఉంది, నీ బ్రతికి ఎలా ఉంటూ ఉంది? ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నావేమో, ఇంకా ఈ లోకపు ఆశల చేత నీవు బంధించబడి ఉన్నావేమో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నావూహు బలి అర్పణ అర్పించిన వెంటనే ఇంపైన సువాసనను అంగీకరించిన దేవుడు నరులను బట్టి భూమిని శపించిన వాగ్దానం ఇచ్చాడే. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు కూడా బలి అర్పణ అర్పించాలి. నిన్ను నీవే బలి పశువుగా దేవుడికి సమర్పించుకోవాలి. వధించబడ్డావా, చంపివేయబడ్డావా, చీల్చబడ్డావా? ఓ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తనలో మార్పు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధుడిగా నిన్ను నీవు సమర్పించుకోగలిగితే ఆయన ఇప్పుడే ఇక్కడే నీ జీవితంలో, నీ కుటుంబములో మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల తండ్రి, మహోన్నతుడు మా ప్రభువా, ఎంతవరకు నాయన నీ యొక్క మాటల ద్వారా నేను మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. బలి పశువు ఎలాగైతే నీకు సమర్పించుకున్నదో మేము కూడా సమర్పించుకుంటున్నాం నాయన. అలనాడు నోవహుకు ఇచ్చినట్టు వాగ్దానము మా జీవితంలో కూడా నెరవేర్చండి ప్రభువా. మా జీవితంలో కూడా మేలు పొందుకోవడానికి కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసునామమున మా పరమ తండ్రి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అట్టి రీతిగా బలపరిచి ఆయన రాకడలో మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.